మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ ద్వారా బోధించండి. మా హృదయాలు పరీక్షించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందామండి. వాక్యం జాగ్రత్త వినాలా. వాక్యము ఎవరైతే అజాగ్రత్తగా వింటారో అలాంటి వారిలో దేవుని భయం ఉండదు. మతి పెట్టుకోండమ్మా. ఎవరైతే వాక్యమును అజాగ్రత్తగా వింటారో వారిలో దేవుని భయము ఉండదు. మరి ఎవరి భయం ఉంటుంది? మనుషులకు భయపడుతుంటారు అంతే. మనుషులకు కూడా ఎలా భయపడతారంటే భయపడినట్టుగా ఉందామని అంతే, ఇంకోటి కాదు. దేవుని భయం లేకుండా మనుషుల భయం ఎట్లా పాటిస్తుంది? పాటించలేరు కదా. దేవుని భయం ఉంటే మనుషుల భయం వద్దంటే వస్తుంది. దేవుని భయం లేకపోతే మనుషుల భయం ఎలా వస్తుంది? రాదు. నటన. జాగ్రత్త విందామండి ఈ వాక్యం. వినండి. దావీదు కుమారుడు సొలొమోను గారు పరమందున్న దేవునికి మందిరము కట్టినాడంట. దావీదు కొడుకు సొలొమోను గారు పరమందున్న దేవుని మందిరము కట్టినాడంట. తర్వాత ఏమంటున్నాడు? బాబు విను, నీ చెప్పేది అంటున్నాడు. నా కోసం మందిరం కడుతున్నావు కానీ ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము దేవుని సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. అంటే భూమి మీద కాలు పెడితే తన తల ఆకాశానికి అంటుపోయిందంట. భూమి మీద దేవుడు కాలు పెడితే ఆయన తల ఆకాశానికి అంటుపోయిందంట. అంతెత్తున్న దేవునికి ఎలాంటి మందిరము కడదాం? ఆలోచించండి. ఎలాంటి మందిరం కడతావు బాబు? నాకు భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనమయ్యా. ఎలాంటి మందిరం కడతావు? నాకు అంతేత మందిరం కడతావా అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మందిరాలను చూసి ఆశ్చర్యపడుతుంటాం, జనాలను చూసి ఆశ్చర్యపడుతూ ఉంటాం. నిజమే కదా. జనాలను చూసి, మందిరాలను చూసి ఆశ్చర్యపడుతూ ఉంటాం. నిజమే. తర్వాత నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నేను కలిగేసినవి కాదా? అవి మీ చేతికి నేను అప్పగించినాను అంటున్నాడు. తర్వాత వినండి. ప్రవక్త పలికిన ప్రకారము వినండి. సర్వోన్నతుడు అంటే ప్రపంచాన్నంతా కలుగేసిన దేవుడు హస్తకృత్యములతో కట్టబడిన ఆలయములో ఉండంట. దేవుడు మనం కట్టుకున్న ఆలయంలో, మన హస్తాలతో కట్టుకున్న ఆలయంలో దేవుడు ఉండడంట. మతి పెట్టుకోండి. హస్తాలతో కట్టుకున్న ఆలయంలో ఉండడు. మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉండొచ్చు, కానీ
హస్తకృత్యములతో కట్టబడిన ఆలయంలో దేవుడు ఉండడంట. మరి అంటాడు అంటాడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా టైం అవుతుంది. వినండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా? దేవుడు మన హృదయం అనే ఆలయంలో ఉన్నాడట. దేవుడు హృదయమైన ఆలయంలో ఉన్నాడట. ఈ హృదయమైన ఆలయాన్ని ఎవరు కట్టినవారు? దేవుడు కట్టినాడు. ఈ ఆలయాన్ని మనం కట్టుకున్నాం. అంటే నేను కట్టుకున్న ఆలయంలో ఉంటాను. మన హృదయాలే దేవుని ఆలయం అని చెప్పి వాక్యం రాయబడింది. మతి కట్టుకోండి. మరి మనందరం ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా యథార్థంగా చెప్పండి, మన హృదయము దేవుని మందిరముగానే ఉందా? మన హృదయము దేవుని మందిరంగానే ఉందా? హృదయము దేవుని మందిరంగా ఉంటే అమ్మకి నాయనకి భూ పెడతారు. మన హృదయం దేవుని మందిరంగానే ఉంటే అబద్ధాలు ఆడరు. మన హృదయమే దేవుని మందిరంగా ఉంటే మోసాలు చేయరు. మన హృదయమే దేవుని మందిరంగా ఉంటే పాపము చేయరు. మతి పెట్టుకోండి. ఇలాంటి మందిరములో ఆయన నేను ఉంటాను అంటున్నాడు. ఇలాంటి మందిరంలో నేను ఉంటాను, నేను కట్టుకున్న మందిరంలో ఉంటాను అంటున్నాడు. హృదయంలో దేవుని నివాసం ఉందంట. మన హృదయంలో దేవుని నివాసం ఉందంట. పెద్ద పెద్ద గోపురాలు చూసి ఆశ్చర్యపోతుంటారు, భ్రమపడుతుంటారు. ఎందుకంటే అర్థం కాదు కదా, తెలియదు కదా. కళ్ళకు కనపడని చూసి ఆశ్చర్యపోతాం కాదు. ముందు నీ హృదయంలో ప్రభుల వారు ఉండారో లేదో చూసుకొని నడుచుకుంటే మహాభాగ్యం. దీనికి మించిన భాగ్యం ఇంకోటి లేదు. హృదయంలో దేవుడు పెట్టుకోకుండా ఏమేమో చేస్తే ఏమి లాభం? హృదయంలో దేవుడు ఉండాలా. హృదయంలో దేవుడు ఉండాలా. హృదయంలో దేవుడు లేకుండా కొన్ని కోట్లు కానుకలు ఇచ్చినా కూడా లాభం లేదు. మతి పెట్టుకోండి. కొన్ని కోట్లు, నూర్లు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్లు ఇచ్చినా కూడా లాభం లేదన్న సంగతి మర్చిపోద్దండి. గుర్తించుకోవాలా. మన హృదయమును దేవుని మందిరముగా మలుసుకోవాలా, దేవుని మందిరముగా ఉంచుకోవాలా. దేవుని మందిరంలో ఎక్కడ చూసినా కూడా వాక్యాలు ఉండవు. చూడు, మందిరమంతా దేవుని వాక్యంతో నిండి ఉంది. ప్రభు అంటున్నాడు, నీ హృదయమే నా ఆలయము, నీ హృదయమే నా మందిరం అంటున్నాడు. కాబట్టి ఈ మందిరంలో దేవుడు ఉండాడా? ఈ హృదయంలో ఈ మందిరం కాదు, ఈ హృదయంలో దేవుడు ఉండాడా? హృదయంలో దేవుడు ఉండాలా. హృదయంలో ఉండాలా దేవుడు. హృదయంలో దేవుని పెట్టుకో, దేవుని ఉంచుకో.
ఆయన ఉండమంటేనే ఉంటాడు లోపల. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తేనే లోపల ఉంటాడు. ఆయన చెప్పినట్లు వింటేనే హృదయంలో ఉంటాడు, లేకపోతే ఉండడు ఆయన. మతి పెట్టుకోండి. నువ్వు బైబిల్ తలపాటును పెట్టుకో, మనసు మీద పెట్టుకో, ఏమి ఇచ్చినా కూడా దేవుడు ఉండడు. చాలామందికి బైబిల్ తలపట్టున పెట్టుకుంటే మాకు బాగుంది, బాగా నిద్రపోయినాం, కాళ్ళు నింపలేదు, ఇట్లుంది మాకు అట్లుందని చెప్తారు. అబద్ధం. గమనించండి, హృదయంలో ఉండాల బైబిల్, హృదయంలో ఉండాల బైబిల్. చూడండి 2 కొరింథీ పత్రికనైనా 3:2 చూడండి. 3:2 వినండి, మళ్ళీ చదువు. మా హృదయం మీద రాయబడినది మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారంటున్నాడు. అంటే కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక చూడండి, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, రోమ పత్రిక ఉండే కదా. ఇదంతా కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన బైబిలు నువ్వే అంటున్నాడు. బైబిల్ బుక్ నువ్వే అంటున్నాడు దేవుడు. నిన్ను గురించి ఎవరు చదువుకున్నా కూడా, ఆహా, భక్తిపరులు, విశ్వాసులు, ప్రేమ గల వాళ్ళు, జాలి గల వాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించేవారు అని తెలుసుకోవాలా. అప్పుడు కొత్త నిబంధన బైబిలు నువ్వే. ఈ మందిరంలో దేవుడు లేకుండా ఈ మందిరానికి వస్తే లాభం లేదో. ఈ మందిరంలో దేవుడు చేసిన మందిరంలో దేవుడు ఉండాలా. ఈ మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలా. హృదయమే దేవుని మందిరం. ఇంకో మాట చెప్తున్నట్టు నేను చూడ, ఇర్మీయా గ్రంథం 17:9 చూడు. ఇర్మీయా గ్రంథం 17:9 వచ్చినాం. 17:9 నైనా అమ్మా వినండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. వినండి, హృదయమే దేవుని మందిరం అంటాడు. ఈడు చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అంటాడు. నీ హృదయం నిన్ను మోసం చేస్తుందా లేదా? నీ హృదయం నిన్ను మోసం చేస్తుందా లేదా? చేస్తుంది. మన హృదయమే మనం మోసం చేస్తుంది. అది మోసకరమైందంట. అది మోసకరం. ఏంది? మన హృదయమే మోసకరమైందంట. దీంట్లో యేసయ్య ఉండాలా. హృదయమైన ఆలయంలో దేవుడు ఉండాలా. హృదయంలో దేవుడుంటే మోసం చేయవు, మోసపోవు, పాపం చేయవు, పాపానికి ఆశపడవు. మతి పెట్టుకుందాం. లోపల దేవుడుంటే లోకములో ఉన్న క్రియలు చేయము. మరి ఇంకా చేస్తున్నామంటే దేవుడు లోపల ఉన్నాడా? దేవుడు లోపల ఉన్నాడా? ఒక ప్రభు నమ్ముకున్నాం వచ్చి సేవకంతో ఇట్లా అనిందంట. ఏమని? అయ్యగారు
వేరేళ్ళు కొత్తోళ్ళు ఇచ్చినారు అయ్య గారు, కొత్తోళ్ళు వచ్చినారు, వాళ్ళకి నీ దగ్గర ఒకటి మాన్సిది ఒకటి బుక్ ఉంటే అయ్య గారు, దేవుని బుక్కు అని చెప్పిందంట ఆమె. సర్లేమ్మా అని చెప్పి అయ్యగారు చెప్పినంటే, ఆ బుక్కు నువ్వే అన్నట్ట. మళ్ళా ఆ బుక్కు నువ్వేనమ్మా అన్నట్ట. లేంగా ఆ బుక్ నువ్వైతే కదా, ఆ బుక్ నువ్వైతే కదా. గమనించండి, ఆలోచించండి. కాబట్టి దేవుని మందిరము మన హృదయం అనే సంగతి మతి పెట్టుకొని, హృదయములో దేవుడు ఉన్నాడని మతి పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా యథార్థంగా బతకాల. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇంక అంతే. భ్రమపెట్టే మాటలు నమ్మద్దు, భ్రమపెట్టే మాటలు నమ్మద్దు. నువ్వు ఇక్కడ విశ్వాసం ఉంచు, ఇక్కడ విశ్వాసం ఉంచు, నీ బిడ్డలకు పెళ్ళి అవునుగాక, నీ అప్పులని తీర్పవునుగాక, నీ కోర్టు కేసు కొట్టివేనుగాక. యేసుప్రభుని నమ్ముకో, ఇవన్నీ కొట్టివేయబడతాయి, సమస్య నీకు కలుగుతుంది అని చెప్పే మాటలన్నీ అబద్ధాలు, భ్రమపడే మాటలు. ప్రభు నమ్ముకున్న వారు మరి లోకంలోకి ఎందుకు కలిసిపోయినారు? ఇట్లా భ్రమపెట్టే మాటలు చెప్పే. అన్నీ కలిసి వస్తాయంట కదా, అన్నీ కలిసి వస్తాయంటే ప్రభు నమ్ముకుంటే ఏమి కలిసి రాలే, ఏమి కలిసి రాలే. మళ్ళా లోకం లేకపోయి అదే మేలు అన్నట్టుగా చెడిపోయినారు. నేను ఈఎస్ఐ ఏదో ఇస్తాడని అనుకోవద్దు. 7 ఎకరాలు అంటే ఈసారి 4 ఎకరాలు అనుకోవద్దు. గమనించండి, ఇట్లా భ్రమపడద్దు. ఒకటి మాత్రమే మతికి పెట్టుకో, లోక సంబంధమైనవి అన్నీ ఇస్తాడు. లోక సంబంధమైనవి నీ ఆకిదాపులు తీరుస్తాడు. లోక సంబంధమైనవి నీకు వస్త్రాలు ఇస్తాడు, పిల్లని ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు. అన్నీ ఇస్తూనే ఉంటాడు, అన్నీ ఇస్తూనే ఉంటాడు, అన్నీ ఇస్తూనే ఉంటాడు. మళ్ళీ ఏమీడు? మోక్షమేడు. మోక్షం కావాలని యేసుప్రభుని నమ్మాలా, స్వర్గంలో ఉండాలని యేసుప్రభుని నమ్మాలా, వైకుంఠంలో ఉండాలని యేసుప్రభుని నమ్మాలని, పరలోకంలో ఉండాలా అనే ఉద్దేశం చేత యేసుప్రభుని నమ్మాలా. లోక సంబంధమైన వాటిని బట్టి యేసుప్రభుని నమ్మకూడదు. రోగాలు పోతాయి, రావా? రోగాలు పోతాయని చెప్పి యేసుప్రభుని నమ్ముతావా? రోగాలమైనకి వస్తాయి, రావా? ఓ సామెత ఉంది, పెద్దలు చెప్తారు ఆ సామెత. ఒరే నైనా, తలకాయ ఉన్నంతకాలము పడిశం వస్తూనే ఉంటుంది. చెప్తారా? నిజమేనా? పడిశం ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు వస్తుంది? ఎన్నిసార్లు వస్తుంది? పడిశం ఎన్నిసార్లు వస్తుంది? బతికినంతకాలం రోగం వస్తుంది. రోగాన్ని భయపడద్దు, రోగాన్ని బట్టి ప్రభు నమ్ముకోవద్దు. బతికితే ప్రభు కోసం బతుకుతా, సాగిపోతే పరలోకం చేరుకుంటా అనే నమ్మకంతో ప్రభుని నమ్మాల. ఈ రోజుల్లో నమ్మేవాళ్ళు, యేసుప్రభుని నమ్మేవాళ్ళు ఏదో కలిసి వస్తుందని నమ్ముతారు, ఏదో కలిసి వస్తుందని నమ్ముతారు. కలిసి రాదు. చాలామంది సేవకులు వచ్చి కలుస్తారు. అయ్యగారు భగవంతుని నీ పేరున అంటే అవునయ్యా అని చెప్పిన తర్వాత వాళ్ళు అనేమంటేదంటే, అయ్యా నేను కూడా సేవకునే, ఇక్కడ వజ్రాలు బాగా దొరుకుతాయంట కదా, దానికి వచ్చినామయ్యా అని చెప్తారు. వజ్రాలు దొరుకుతాయిలే కానీ నువ్వు సేవకుడు అంటున్నావు, వజ్రం కోసం ఎట్లా వచ్చినావు నువ్వు? సేవకుడు ఏమి కోసం ప్రయాసపడాలా?
సేవకుడు ఏమిటి కోసం ప్రయాసపడాలా తెలదానికి? సేవకుడు అంటున్నావు కాబట్టి చెప్తున్నాను నీకు అన్న. లేదయ్య గారు, కొంచెం ఆర్థిక ఇబ్బందిని బట్టి వచ్చినాను అన్నాడు. దేవుడు అప్పిచ్చేవానికి చేస్తాను కానీ అప్పుల పాలైతే అట్లా చేయనన్నాడు. నువ్వు వాక్యానుసారంగా బతుకుతున్నావా లేదా అది చెప్పు నాకు ముందు అన్నాను నేను. చాలా బాధ కదా, ఎదుటి సేవకుని ఆ విధంగా అంటే బాధ కదా. నువ్వు బాధపడతావో సంతోషపడతావో, నువ్వు బాగుపడాలంటే నా మాట వినాలంతే. నువ్వు బాగుపడాలంటే నా మాట వినాలంతే. వాక్యం చెలవిస్తుంది, వాక్యం చెలవిస్తుంది. మనం దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవుని సార్ చెప్పిండే ఒకసారి, అప్పుడు నేను రాళ్ళు కొడుతుంటే 30 ఏండ్లు కింద, భగవంతు సంపూర్ణ సేవ చేస్తున్నావా మళ్ళా పని చేస్తూ సేవ చేస్తున్నావా అన్నాడు. సార్ పని చేస్తూ సేవ చేస్తున్నాను సార్ అని చెప్పిన. అతను అన్నాడు, ఇట్లా అన్నాడు, ఏమనంటే సంపూర్ణంగా సేవ చేయి, నీ ఆకలిదప్పులు దేవుడి తీస్తానని చెప్పినాడు. అది మొదలుకొని రైటే కదా, నిజమే కదా, మనం సంపూర్ణంగా చేయడం లేదు కదా అని చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం తీసుకొని అక్కడ సేవ చేస్తున్నాను. అయితే ఎవరిని ఆశ్రయం లేదు అనమాట. నేను ఎవరిని ఆశ్రయం లేదు, ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు, ఈ విధంగా ఉంటుంది కదా. సరే అని చెప్పి కొన్నాళ్ళు అట్లా చేస్తుండగా మనసు ఒప్పలేదు. సేవకుడు చెప్పినాడు కదా సంపూర్ణంగా సేవ చేయమని, కాబట్టి సంపూర్ణంగా సేవ చేయాలా. ప్రభు పుట్టించినాడు, ప్రభు పనిచేస్తే మనకి ఆకలి దప్పులు తీర్చడా ఆయన అని చెప్పి సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయడం జరిగింది. ప్రభు స్తోత్రం. ఒకటి మతి పెట్టుకోండి, మతికి వస్తున్నాకి. దేవసాయి సార్ అమ్మ, దేవసాయి సారు చూడండి, అక్కడ చూడండి, కళ్ళు తీసుకొని ఇట్లే ఉంటాంటమ్మా, కళ్ళు కొట్టేదిలే, ఇట్లే ఉంటాడంట. పోయి మాట్లాడిస్తే కూడా ఏం మాట్లాడంట. వచ్చినారు కదా చూస్తాము చూడు మేడ ఇట్లా తిప్పుడంట. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే చివరి రోజుల్లో ఉన్నాడని అర్థమవుతుంది. నేను చూడలే, యాడికి పెళ్ళికి వెంటే అక్కడ సేవకులు పోయిన వాళ్ళు చెప్పాను అనమాట, అయ్యా పరిస్థితి ఇది, ఇలా ఉన్నాడు అని చెప్పినారు. ప్రభుచితం అయితే పోయి చూసేస్తామని ఆలోచన ఉంది. నిన్న గుంటకల్లో మందిరం వార్చుకోవచ్చు కోటిక ఇమ్మని ఉంది. మొన్న యాడికిలో పిన్నేపల్లి సంఘంలో పెళ్ళి. ఇంత బట్టి ఆమన్న వాంతులు బేదలై చాలా నీరసం, ఇప్పటికి కూడా నీరసం ఉంది. పోకపోతే బాగుండదు కదా అని చెప్పి అట్లే పోరాడుతున్నాను. ఏది ఏమైనా కూడా సావుకు భయపడకూడదు, రోగానికి భయపడకూడదు. ఇంకోటి రండి, సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఈరోజు రొట్టె నేను చేసినాను, బాగుందా బాగాలేదా? ఏమ్మా బాగుందా బాగాలేదా? మీరు అడగచ్చు, అమ్మగారికి ఏమైంది, అమ్మగారికి ఏమైంది అనొచ్చు. ఆమెకు నిన్న 5 సార్లు బెదలు అయినాయి, మనసులోనే ఉంది, రగ్గప్పుకొని పండుకోయింది, రాత్రి అంతా మొలుగుతూనే ఉంది. తెలుసు నాకు. అమ్మగారికి చెప్పకూడదు, మనమే చేస్తాము, రొట్టె మనమే చేస్తామని చెప్పి చేసుకొని వచ్చిన. కొంచెం మాడిపోయింది కదా, మాడిపోయింది, గట్టిగా లేదు, మెత్తగా ఉంది కదా. అయినా ప్రభాకర్లకు చెప్పిన, నైనా ఈరోజు మాడిపోయింది, రొట్టె కూడా కొంచెం మెత్తగానే ఉంది, మనం చేసినాము అని చెప్పిన. మీకు కూడా సందర్భం బట్టి చెప్తుండా, ఏంటండి గమనించండి. రొట్టె చేసేకి వస్తుందా అని కనొచ్చు, వస్తుంది. అంటే ఎట్లా? అట్లా రొట్టె, పెద్ద పెద్ద రొట్టెలు కాదు, మన తినేటి కాదు. వినండి గమనించండి. కాబట్టి వినండి, దేవుడు మన హృదయాన్ని
నా మందిరము అన్నాడు. నా మందిరము అన్నాడు. మతి పెట్టుకోండి. ఈ మందిరంలో దేవుడు ఉండాలా. ఈ కుండను వస్తున్నా మంచిదే. ప్రభన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను స్మరిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. నిజమే, ఉంటాడు ఇక్కడ. నేను లేదని చెప్పను, ఉన్నాడు. అయితే ఇక్కడ పెట్టుకొని రావాలి. ఇక్కడ లోపల పెట్టుకొని ఇక్కడ రావాలా. ఇక్కడే పెట్టుకోకుండా ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినప్పుడు లాభమేమీ లేదు. మతి పెట్టుకోండి. అయితే దేవుని మందిరం సొలొమోను కడుతుంటే, సొలొమోన్, ఆకాశం నా సింహాసనం అయ్యా, భూమి నా పాదపీఠం, నా కొరకు ఎలాంటి మందిరం కడతావు? హస్తకృత్యములతో కట్టబడిన ఆలయంలో నేనుంటానా? నా ఎత్తు కడతావా మందిరం అంటున్నాడు దేవుడు. ఆ మందిరం కట్టేకే దావీదు గారు ఎంత ఇచ్చినారో చూస్తామండి. ఆ మందిరం కట్టేకే దావీదు గారు ఎంత ఇచ్చినారో చూస్తామండి. చూనైనా మొదటి దినవృత్తాంతగ్రంథంనైనా 22:7 వచ్చిందండి. 22:7 22:7 మొదటి దినవృత్తాంతగ్రంథం 22:7 త్వరగా. నా కుమారుడా, నైనా సొలొమోను, ఎదుగోనైనా నేను నా దేవుడైన యెహోవా నామము ఘనత కొరకు నేను మందిరం కడదామని నా హృదయంలో నిశ్చయించుకుని ఉన్నానైనా. దేవునికి మందిరం కట్టాలా అని నేను తీర్మానం చేసుకొని ఉన్నాను. తర్వాత దేవుడు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరము కట్టకూడదు. ఏమర్థమైంది ఇంట్లో మీకు? దావీదు, నువ్వు కట్టాలని ఉన్నావు, బాగుంది, సంతోషమే నాకు. అయితే నువ్వు విస్తారమైన రక్తమని ఒలికిచ్చినావయ్యా, నీ చేతులు అపవిత్రపరచబడి ఉన్నాయి, కాబట్టి నువ్వు నాకు మందిరం కట్టద్దు. మందిరం కట్టే వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మందిరం కడితే ఆ మందిరం ముగింపబడదు. వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ప్రార్థన పూర్వకంగా మందిరాలు కడితే మందిరాలు ముగింపబడతాయి. వినండి, గమనించండి. కొన్ని చర్చిలు ఇంతవరకు కూడా ఓపెనింగ్ కాలేదు. 10 ఏళ్ళకి పైన అయిన మందిరాలు పునాలేసి కట్టి, అయితే ఇప్పటికి కూడా ఓపెనింగ్ కాలేదు. కారణమేమి? దేవునికి తగినట్టుగా బతికినప్పుడు దేవుడే చేస్తాడు. ఎందుకంటే దేవుని పని కదా, దేవుడే చేస్తాడు. అందుకని ముందు మన హృదయముని మందిరంగా మలుచుకొని ఈ మందిరాన్ని కడితే దేవుడే చేస్తాడు. దేవుడు తన బిడ్డలతో మాట్లాడతాడు. ఆ మందిరం ఆగిపోయింది చూడు, నీళ్ళేం బాగానే కట్టుకున్నావు చూడు, నా మందిరం ముఖ్యమా నీ ఇల్లు ముఖ్యమా చూసుకోడా అని అంటాడు. వినండి, గమనించండి. చాలామంది సేవకులు వస్తారు కదా, నాతో కలిసిపోతారు కదా, వచ్చినప్పుడు అక్కడిక్కడ చూస్తారు. అంత చూసి, అయ్యగారు మన ఇల్లు ఇదేనా ఇంకోటి ఉంది అంటారు. ఏం చెప్పాలా? లేదయ్యా ఇంకోటి కూడా ఉంది అంటే పదం పాటికి ప్రాణం చేస్తామంటారు. గాడికి పోతావు, అది కూడా రేకుల చెడ్డు, సన్న రూమ్ కదా. లేదయ్యా ఇక్కడే ఉన్న అవసరానికి కట్టుకున్నామని చెప్పి మాట చెప్తా. ఏమంటే, అబ్రహాము ధనవంతుడే కదయ్యా, అబ్రహామును దేవుడు గొప్పగా ఆశ్రయించినాడు కదా, ఆయన ఎలాంటి మందిరం కట్టుకున్నాడు, ఎలాంటి ఇల్లు కట్టుకున్నాడు? ఆయన గుడారంలో ఉన్నాడు. ఆయన టెంట్ వేసుకొని ఉన్నాడు. టెంట్ వేసుకున్న కాటికే దేవదూతలు వచ్చినారు. హుషారుతో, ఆసక్తితో, 90 సంవత్సరాలు వయసు
అలాంటి వయసులో పరిగెత్తుకొని పోయి మందలేకపోయి దూడ తెచ్చినాడు. ముసలాయన్ని పిండి బిస్కుట్ చేయన్నాడు. అంత హుషారుగా ఇస్తున్నాడు. వచ్చిన అతిథులని ఇట్లా అంటున్నాడు, అయ్యగారు కొంచెం అలసట తీసుకోండి అయ్యగారు, కాళ్ళు కడుక్కోండి అయ్యగారు, నీళ్ళు తాగండి అయ్యగారు, కూర్చోండి అయ్యగారు, అంత లోపల నేను విందు చేస్తాను అయ్యగారు అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాం గారిని విశ్వాసం కలిగిన వారికి అందరికీ తండ్రి అని వాక్యం చెల్లిస్తుంది. అబ్రహాంకి కొడుకులు మనమైతే అబ్రహాము గుణలక్షణాలు మనలో ఉండాలా. మా తోలు గమనించండి, అబ్రహాము గుణలక్షణాలు మనలో ఉండాలా. అలాంటి మనిషి మనసు లేకుండా మనం ఏమి ఇచ్చినా కూడా దేవుడి కార్యాలు చేయడు. దేవదూతలకి ఆదిత్యం ఇచ్చిన తర్వాత అబ్రహాం గారితో చారమ్మ గారితో చెప్పినాడు, ఏమని, వచ్చేవేట మీకు కుమారుని ఇస్తాడు అని చెప్పినాడు. నగింది ముసలాయమ్మ, కాదయ్యా ముసలాన్ని ఎంత సుక్కువారిపోయింది, పిల్లగండానికి నా దగ్గర రుది కూడా సరిగా లేదయ్యా, దవడు లోపలికి పోయినాయి, ముక్కు సాగింది, పండ్లు ఊడిపోతుండాయి, కనసూపు తక్కువైంది కదా, ఎట్లా అవుతారా నాకు పిల్లలు అన్నాడు. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు. ఏ అవసరమైనా పిల్లనిస్తాడు ఆయన, ఎట్లా అవసరమైనా సరే, ఎందుకంటే ఆయన కదా ఇచ్చేది ఆయన కదా, మనం కాదు కదా, ఆయన ఇచ్చేది. కాబట్టి ఏదైనా చేయగలడు ఆయన, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తాన్ని చేసేవాడు ఆయన. మదిగట్టుకుందాం. దేవుడు నన్ను ఏమైనా చేయగలడు అనే మనసు కలిగి ప్రభు నమ్ముకుంటే ఆయన ఏమైనా చేయగలడు. ఏమో నమ్మా, ఏమవుతుంది ఏం కథ, దేవుని నమ్ముకున్నాము, దేవుని దగ్గరికి వచ్చినామమ్మా, ఏమవుతుంది ఏం కథ. అవిశ్వాసంతో ఉన్నావా? విశ్వాసిగా మార్చుకుందాం. ధైర్యంతో ఉండాలా. సావైనా బతుకైనా, బతికితే ప్రభు కోసం బతుకుతా, చచ్చిపోతే పరలోకం చేరుకుంటా, ఈ నిరీక్షణ మనకు ఉండాలా. ఇలాంటి లక్షణాలు కలిగి మనం బతికినప్పుడు దేవుడు గొప్పగా మనం దీవిస్తున్న సంగతి మర్చిపోకూడదు. మరో మాట చెప్తున్నా వినండి, మరో మాట చెప్తున్నా, టైం కూడా అవుతుంది. మరో మాట చెప్తున్నా, ఎబ్రీ పత్రిక 9:24 9:24 ఎబ్రీ పత్రిక 9:24 మళ్ళీ చదువు. వినండి, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలం కోరి హస్తకృత్యములైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించి మనలో ప్రవేశించను. అయితే మన హృదయం పవిత్రంగా ఉండాలా. మతి పెట్టుకోండి, మన హృదయము పవిత్రంగా ఉండాలా. ఇది మతి పెట్టుకోండి. ముగిస్తా, టైం అయింది. మన హృదయం పవిత్రంగా లేకుండా నువ్వు ఏమిచ్చినా, ఏం ప్రార్థన చేసినా, ఎన్ని కళలు కన్నా, ఎన్ని కలరింపులు పన్నా నువ్వు అనుకున్న స్థలానికి చేరుకోలేవు. చాలామందిలో ఒక ఆలోచన ఉంది, ఏముందంటే, దేవుని నమ్ముకొని ఉన్నాం కాబట్టి దేవుడు మాకు అన్నీ ఇస్తున్నాడు. మంచిదే, నీ తలంపు నేను కాదని చెప్పిన మంచిదే. అయితే బొడ్రాలకి మొక్కే వాళ్ళకి 20-30 వేల లక్ష 20 లక్షలు 30 లక్షలు వజ్రం దొరకలేదా? దొరుకుతుంది కదా. మరి నువ్వు భ్రమపడేది ఏంది? ఆ ప్రభుదైతే అన్నీ కలుచుతున్నాయని చెప్పుకోవడం ఏంది?
ఆలోచించండి. బొడ్రాలకు మొక్కేవానికి దొరుకుతుంది జ్వరం. వాళ్ళు బాగుపడుతుంటారు కదా! మనమేనా బాగుపడుతుండేది? దేవుడు దయగలవాడు. అందరికీ ఇచ్చేవాడు. అందరికీ ఇస్తాడు. వర్షము దేవుని నమ్ముకున్న వారికి వస్తుందా? అందరికా? అందరు కదా! వేడి, ఎండ అందరికా? కొందరికేనా? అందరు కదా! గాలి అందరు కదా! అయితే మనకు పరలోకం ఇస్తానన్నాడు. ఆ పరలోకం చేరుకోవాలంటే కూడా పవిత్రంగా బతకాలి భూమి మీద. మతి పెట్టుకోండి. పవిత్రంగా బతకాల. ఇష్టం వచ్చినట్లు బతుకున్నాను అంతే. మతి పెట్టుకోండి. తిట్టబోతులు, తిండిబోతులు, నిద్రబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, దోచుకునే వాళ్ళు, అడంగితనం కలవారు, పురుషములు ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని వాక్యం రాయబడింది. అలాంటి గుణలక్షణాలు మనలో ఉండేవి చూసుకుందాం. ఒకసారి పరీక్షించుకుందాం, పరీక్ష చేసుకుందాం. మనకు సావరాక ముందు మార్పు చెంది పరలోకం చేరుకుందాం. అయితే ఒకటి అడుగు. ఆ మాట చెప్పు కిసనా బాగుంటుందనైనా. సునైనా సామెత గ్రంథంనైనా 30 అధ్యాయం చూడు మొదటి నుంచి. అమ్మాయండి, దైవిక్తి అయిన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు మనుషులలో ఏమంట మళ్ళీ మళ్ళీ చదువు. అమ్మా అర్థమైంది. ఈ మాట అర్థమైందంట. ఈ మాటలు పలికేవారు ఎవరు? ఈ మాట పలికే వాళ్ళు ఎవరు? ఏం అర్థం కాలేదు. ఆడే రాయబడింది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరూ బైబిల్ చూస్తున్నారు. ఏం పేరు అతని పేరు? ఏం పేరు? ఆగూరు. అతని పేరు ఆగూరు. అతనే మాట్లాడేది, అయ్యా నాకు ఎక్కువ ఇయ్యద్దు, నాకు తక్కువ కూడా ఇయ్యద్దు. ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడందునేమో, తక్కువ ఇస్తే ఇబ్బంది గట్లకి నేను చెడు పేరు తీస్తానేమో. అయితే ఏ నాటిది ఆనాటికి నాకీ అన్నాడు. మనం కూడా ఇలా కోరుకుంటే ఆయన అన్నీ ఇచ్చేవాడు అనే సంగతి మీకు మాటతో మీకు తెలియజేస్తున్నాను. ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. మీరు మీకు అన్ని విషయాలు అక్కడ కనపడతాయి. కాబట్టి నాకు అదినైనా, నాకు ఇదినైనా, నా ఇంటి చేయనైనా, నా ఇంటి చేయనైనా, ఎక్కినైనా, నీ దించునైనా, నువ్వు ఎత్తుకునైనా, ఎవరికి వద్దునైనా, నా పిల్లలకేయి, నా తల్లికేయి, అన్ని నా ఊళ్ళకేయి, ఎవరన్నా ఎట్లన్నా పోని ఇలాంటి ప్రార్థన చేస్తే మాత్రం నీ ప్రార్థన దేవుడు వినడు. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపన, వ్యాచన, కృతజ్ఞత చెల్లించి వారికి ఉండాలంట. మన కోసం చేసుకుంటే దేవుడు వినడు. మతి పెట్టుకోండి. నీ హృదయం దేవుని మందిరముగా ఉందో లేదో ఇక్కడి నుంచి పరీక్షించుకొని అర్థం చేసుకొని, ఇక్కడి నుంచి అయినా దేవుని మందిరమే నా హృదయము, దేవుని వాక్యం హృదయంలో పెట్టుకుంటా, దేవుని కోసం బతుకుతా, సాక్షిగా ఉంటా, సస్తే పరలోకం చేరుకుంటా అనే మంచి మనసుతో ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభువును మనం చేస్తున్నాను. ప్రభు మాటలు దీవించునుగాక. రాత్రి కోడికి దాసు వాళ్ళ ఇంటికాటికి రండి, తలారి దాసు వాళ్ళ ఇంటికాటికి రండి కుటుంబ ప్రార్థనకి. అందరూ తల్లి అందరూ రండి. ఆదివారం కదా పొద్దు అందరూ రండి. ఎందుకుంటారు ఇళ్ళ కాడ? దయచేసి రోజు ప్రార్థన మందిరం జరుగుతుంది కదా 7 గంటలకి రండి అందరూ. అంతేకాకుండా ఈక్వరీ కోసం ప్రార్థన చేయండి. సైతాను మొన్న మాత్రమే తనలాడే పోయింది, కానీ అది పోవడం కాదు, చెప్పిపోలా. కాబట్టి అందరూ కూడా ఆమె కోసం ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. దేవస్థానం సార్ కోసం కూడా చేయండి. ఏమని
బతికించమనా? బతికించమనా? సావమనా? నేను చెప్తుండా, నైనా మీ దాసుడు నీ పని చేసినాడు, వృద్ధాప్యలో ఉన్న నైనా, ఇప్పుడు చివరి రోజులు ఉన్నాయి, క్షేమంగా తీసుకున్నాయని చేయండి. నువ్వు బతికించమని చేస్తే ఆయన బతికించడు. ఏమ్మా